నెంబర్ వేసుకుందాం. సుబ్బలక్ష్మి అలివేణిని మన చేత ప్రతిజ్ఞ చెప్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. प्रतिज्ञा। भारत मेरा देश है, सभी भारतीय मेरे भाई बहन हैं। मुझे अपने देश से प्यार है। अपने देश की समृद्धि तथा विविधताओं में विभूषित परंपराओं पर मुझे गर्व है। मैं हमेशा प्रयत्न करूंगी कि उन परंपराओं का सफल अनुयायी बनने की क्षमता मुझे प्राप्त हो। मैं अपने माता पिता, गुरुजनों और बड़ों का सम्मान करूंगी और हर एक से सौजन्यपूर्वक व्यवहार करूंगी। मैं प्रतिज्ञा करती हूँ कि मैं अपने देश और देशवासियों के प्रति निष्ठा रखूंगी। उनकी भलाई और समृद्धि में ही मेरा सुख निहित है। जय हिंद। जय हिंद। जय हिंद। ధన్యవాదాలు. ఒక్కసారి మళ్ళీ 45 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి. ఇంకా మనం ప్రధాన కార్యక్రమంలో కూడా మనం అడుగు పెడదాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నది మన సంస్కృతి సాంప్రదాయం. మన సనాతన ధర్మం తల్లిదండ్రుల తర్వాత పెద్దపీట వేసింది విద్య నేర్పించిన గురువులకి. జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే ఆ జన్మని సార్థకం చేసుకోవడానికి, మానవతా విలువలతో మంచి వ్యక్తులుగా ఎదగడానికి దోహదపడేది నిస్వార్థపరులైన ఉపాధ్యాయులు. తమ కళ్ళ ముందు శిష్యులు అన్ని విధాలా ఎదుగుతూ ఉంటే అసూయ లేకుండా చూస్తూ గర్వపడేది ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే. గు అంటే చీకటి, రు అంటే తొలగించేది. విద్యార్థుల్లో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపం వెలిగించి విజ్ఞానం వైపు నడిపించేవారే ఉపాధ్యాయులు. An ordinary teacher explains, a good teacher demonstrates, and a great teacher inspires. అదృష్టవశాత్తు మన విద్యార్థుల భాగ్యవశాత్తున మనకి చాగలలో విద్య నేర్పించిన ఉపాధ్యాయులందరూ ఉత్తమ ఉపాధ్యాయులే. మనం ఇప్పుడు ఒక్కొక్కరిని మన ఉపాధ్యాయులు, మన విద్య నేర్పించిన ఉపాధ్యాయులందరినీ సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వీరు విజ్ఞాన ఖని, అమోఘమైన జ్ఞాపక శక్తి, వ్యాకరణంలో దిట్ట, తేనెలకు తెలుగు భాషని, తెలుగు భాషలో ఉన్న సందులని, సమాసాలని, అలంకారాలని యమాత్త రాజభానస అంటూ ఛందస్సుని అరటి పండు వలిచినంత సులువుగా మన చేతిలో పెట్టి మనకి తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద అభిలాషని, ఆసక్తిని కలిగించిన మన ప్రియతమ ఉపాధ్యాయులు తమ మృదు మధుర కంఠంతో రాగయుక్తంగా పద్యాలు పాడుతూ మనకి తెలుగు భాష మీద ఆసక్తి కలిగించారు. నవంబర్ 14న చాచా నెహ్రూ నుంచి సుభాషిష్యులు లేఖని అందుకుని అది మనకు చదివి వినిపించి విద్యార్థులందరినీ మైమరిపించారు. అంతేకాకుండా 1970 సంవత్సరాల్లోనే 70స్లోనే మనకు అత్యంత ఉత్తమమైన సాహితీ ప్రక్రియ అష్టావధానాన్ని మనకు పరిచయం చేశారు.